ప్రశ్నకు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళలో అభిజిత్ గెలుస్తాడని ఇప్పుడున్నటువంటి రేషియో నేను చెప్తున్నాను. అభిజిత్ అంటూ 52% చెప్తుంటే మోదీ అంటూ 48% చెప్తున్నారు. అంటే ఎంత పెద్ద ఎత్తున సపోర్ట్ వస్తుంది యూత్ నుంచి అభిజిత్కి, సీజేపీకి అనడానికి ఇది ఒక నిదర్శనంగా నిలుస్తుంది. అట్ ది సేమ్ టైం చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. అండ్ అలాంగ్ విత్ దట్ మీరు ఒకవేళ ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్ని మాతో డైరెక్ట్గా షేర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేయొచ్చు, మీరు మాతో మాట్లాడవచ్చు, ఆర్టీవీతో మీ ఒపీనియన్స్ని ఈ విషయంలో షేర్ చేసుకోవచ్చు. మీ మద్దతు ఎవరికి, సీజేపీ ఇలా యాక్టివ్ అవ్వడం, ఈ కార్యక్రమాలు ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఆవుల అయ్యన్న కామెంట్ చేస్తున్నారు, కంగ్రాచ్యులేషన్స్ బ్రో అని చెప్పి. ఎవరికి? అభిజిత్కి అయి ఉండొచ్చేమో మేబీ ఈ కంగ్రాచ్యులేషన్స్. అలాగే మరొకరు కామెంట్ చేస్తున్నారు, సన్నయ్య కామెంట్ చేస్తున్నారు, అభిజిత్కి డిపాజిట్ గల్లంతు ఖాయం అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. మేబీ ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అలాగే మంజునాథ్ కామెంట్ చేస్తున్నారు, న్యూస్ లాగా చదవాలట, ఇదంతా మీరు తీర్మానం చేస్తే ఎలా, ఏ న్యూస్ చదువుతారు? వీఆర్ నాట్ డిసైడింగ్ ఎనీథింగ్. మీకు అంటే మేము ఇలాంటి ఒక వార్త చెప్పడం వల్ల మీకు ఇంత పెద్ద సమస్య ఏంటి? ఒక సీజేపీ అనేది రావడం మీకు సమస్యనా, లేకపోతే దాని గురించి మేము చెప్పడం మీకు సమస్య? మీ ఒపీనియన్ మీరు షేర్ చేసుకోవడంలో తప్పేం లేదు. యూ కెన్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు షేర్ యువర్ ఒపీనియన్ యూ కెన్ డైరెక్ట్లీ కాల్ అస్. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీరు మీ ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు, నాతో మాట్లాడవచ్చు. అండ్ మేము చెప్తాం, ఖచ్చితంగా మేము చెప్తాం. ఇట్ ఈస్ ఎ న్యూస్, దిస్ ఈజ్ ఫర్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆన్ దిస్ న్యూస్. దేశవ్యాప్తంగా ఇప్పటికి వస్తున్నటువంటి ఇంట్రెస్ట్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. అండ్ అలాంగ్ విత్ దట్ ఇప్పుడు ఇదిగో నేను స్క్రీన్లో మీకు చూపించాలనుకుంటున్నాను. సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పేజ్ ఎక్కడుంది? ఇక్కడ మీరు ట్విట్టర్లో ఇప్పుడు నేను చూస్తున్నాను. ఇక్కడ ట్విట్టర్లో దెర్ ఈజ్ నో పేజ్ ఆఫ్ సీజేపీ. సో ఎందుకని లేదు? ఐ వుడ్ లైక్ టు షో యూ. పీసీఆర్ గివ్ మీ ఆన్ స్క్రీన్. ఇదిగో ఇక్కడ చూడండి, సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్ పేజ్ ఏమైపోయింది, హ్యాండిల్ ఏమైపోయింది? ఇక్కడ లేదు. ఏమని ఉంది ఇక్కడ? అకౌంట్ విత్హెల్డ్ సీజేపీ 2029, అదే 2029 హ్యాస్ బీన్ విత్హెల్డ్ ఇన్ రెస్పాన్స్ టు ఏ లీగల్ డిమాండ్ వల్ల ఇది సీజేపీ 2029 క్లోజ్ అయిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు క్లోజ్ అవ్వాలి? ఇక్కడ ఎవరికైనా హామ్ చేసేలా ఏమైనా పోస్టులు పెట్టారా? సరే, ఇదొక్కటే పేజ్ కాదు. ఇప్పుడు ఒక పేజ్ క్లోజ్ అయితే దాన్ని ఫాలో అయ్యే వాళ్ళని ఎంతమందిని ఆపగలుగుతారు? ప్రజల ఇంట్రెస్ట్ని ఎలా ఆపగలుగుతారు? ఇన్స్టాగ్రామ్ పేజెస్ మీద కూడా పెద్ద ఎత్తున రిస్ట్రిక్షన్స్ పడుతూ ఉన్నాయి వాళ్ళకి, లేదంటే యూట్యూబ్లో రిస్ట్రిక్షన్స్ పడుతున్నాయి, ఆ న్యూస్ చెప్పే వాళ్ళకి కూడా పడుతున్నాయి. అన్ఫార్చునేట్లీ వారికి సపోర్ట్గా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కూడా రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. సో ఎవరికి ఈ భయం? ఎవరిని చూసి ఎవరు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఇలా ఏం జరగబోతుందని భయపడుతున్నారు? సో యూ కెన్ డైరెక్ట్లీ షేర్ యువర్ ఒపీనియన్స్ విత్ అస్. మీరు ఒకవేళ మాతో మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. మహబూబాబాద్ నుంచి రజాక్ బాషా మనతో అందుబాటులో ఉన్నారు. రజాక్ బాషా గారు నమస్తే. సార్ నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ అంశానికి సంబంధించి? సార్ మనకు వచ్చేసి ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో యువత అనేది ఏంటి పరాన్న జీవులకు కాకుండా, కాక్రోచ్లుగా కాకుండా మన దేశంలో ఏదైనా ఒక బలమైన ఉద్యమంగా మార్చాలని చెప్పేసి ఈ ఉద్యమానికి అభిజిత్ గారు చేసేటువంటి ఉద్యమానికి మేము సంపూర్ణంగా యువత తరపున మేము సిద్ధంగా ఉన్నాము. రాజకీయాల్లో కూడా వాళ్ళు ఏమైనా ఖచ్చితంగా అరంగ్రేటం చేసేటువంటి ఉద్దేశం కలిగితే కానీ ఏదైతే మోడీ పైన ప్రధానిగా దిగుతారనే ఆలోచనలో కూడా ఏమన్నా ఉంటే 100% మేము దీన్ని స్వాగతిస్తున్నాం. వారి తరఫున ఖచ్చితంగా మేము వారణాసికి వెళ్ళి మేము ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. విద్యార్థులు మేము ఏదైతే అనుకుంటున్నాం, మాది ఏదైతే లక్ష్యం ఎక్కడైతే ఇక్కడ నీట్ లో పేపర్లో లీకేజ్ అనే అంశం పైన ఇప్పటికీ పదే జరుగుతున్నటువంటి ఈ లీకేజీల మీద, సమస్యల మీద ఎంతో మేము సతమతం అవుతున్నాము. విద్యార్థులు మేము ఎప్పటి నుండో చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు. విద్యార్థులు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు ఖచ్చితంగా మాకు సపోర్ట్ దొరుకుతుంది. కాక్రోచ్ పార్టీ ద్వారా ఖచ్చితంగా మాకు సపోర్ట్ దొరుకుతుంది అనే ఆశతోనే ఖచ్చితంగా మేము ఏదో నిరాశయానికి గురైనటువంటి వ్యక్తులుగా ఉండి ఈరోజు మాకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ దీనికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రజాక్ బాషా గారు ఫర్ రెస్పాండింగ్ అండ్ ఫర్ టాకింగ్ విత్ అస్.
మీ ఒపీనియన్స్ని మాతో షేర్ చేసుకుంటున్నందుకు. సో మీరు కూడా మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోవాలంటే యూ కెన్ కాల్ అస్. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు, మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలామంది బీజేపీని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు లేకపోలేదు, సీజేపీని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఎందుకు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు అంటే ఒక క్వైట్ ఆపోజిట్ పోల్స్ లాగా ఎందుకు మారిపోయాయి? యువత ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి ఒక ఉద్యమం లాగా తెర మీదకు వస్తున్నటువంటి ఈ గ్రూప్ని చూస్తే ఎందుకని రాజకీయ పార్టీలు భయపడుతున్నాయి? వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ ఎందుకు క్లోజ్ అవ్వాలి, ఎందుకు బ్లాక్ అవ్వాలి? వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ మీద ఎందుకు స్ట్రైక్స్ పడాలి? వాళ్ళ యూట్యూబ్ అకౌంట్స్ మీద ఎందుకు స్ట్రైక్స్ పడాలి? ఎందుకు వాళ్ళని అంత రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ నిజంగా వాళ్ళు ఏదైనా సంఘ విద్రోహ శక్తులా? కెన్ యూ ప్రూవ్ ఇట్? ఎందుకని మీరు అలాంటి ఒక ఎవిడెన్స్ని చూపించలేకపోతున్నారు ప్రజలకి? కేవలం అకౌంట్స్ని బ్లాక్ చేస్తే ఇది ఆగిపోతుందా? నౌ దే ఆర్ ఇన్ ఢిల్లీ. దేశ నడిబొడ్డులో కూర్చున్నారు. విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయం గురించి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. హూ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ దట్? ఎవరు దీనికి సమాధానం చెప్తారు? ఎలాంటి సమాధానం చెప్తారు? నీట్ పేపర్ లీక్ గురించి అడుగుతున్నారు, సిబిఎస్ఈ గురించి, ఓఎస్ఎం వ్యవస్థలో అవకతవకల గురించి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సంబంధిత మంత్రుల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. వేర్ ఇస్ ద ఆన్సర్? అసలు ఎంతవరకు వచ్చింది? సిబిఎస్ఈ విచారణ ఎంతవరకు వచ్చింది? నీట్ పేపర్ లీక్కి సంబంధించిన విచారణ ఎంతవరకు వచ్చింది? ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంది అందులో? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్. బట్ అలా కాకుండా క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద ఏదో ఇలాంటి ఒక అగ్రెషన్ చూపిస్తూనో వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తూనో ఎలా కుదురుతుంది? అండ్ యాజ్ పర్ సమ్ సోర్సెస్ ముందు ఏదైనా కొంత ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉందని వాళ్ళని ముందే అరెస్ట్ చేస్తారంటూ కూడా సమాచారం వచ్చింది. కానీ జన్జీ నుంచి పెద్ద ఎత్తున సపోర్ట్ లభించింది. ఈవెన్ సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. సినీ ప్రముఖులు అనురాగ్ కశ్యప్ లాంటి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. అండ్ అలాంగ్ విత్ దట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి, తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇలా పెద్ద ఎత్తున అన్ని పార్టీల నుంచి వీళ్ళకి మద్దతు లభిస్తుంది. సో అది చూసి ఒకవేళ వీళ్ళని నిజంగా అరెస్ట్ చేస్తే ఇంకా ఎంత దూరం పోతుందో అన్న భయం కూడా కొంత ఉండుండొచ్చేమో. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఐ వుడ్ లైక్ టు రీడ్ మోర్ కామెంట్స్. చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఇంతకుముందు చదివాను నేను. ఇప్పుడు కుమార్ ఆనంద్ కామెంట్ చేస్తున్నారు, జిందాబాద్ సిజేపీ, మోదీ గవర్నమెంట్ డౌన్ డౌన్ అండ్ గోదీ మీడియా షేమ్ఫుల్ జర్నలిజం అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. అంటే గోదీ మీడియా అనేటువంటి ఒక పదం చాలా వాడుకలో ఉంది, మనందరికీ తెలిసిందే. సో వాళ్ళంతా కూడా డౌన్ డౌన్ జిందాబాద్ సిజేపీ అంటూ కామెంట్ చేస్తున్నారు కుమార్ ఆనంద్. అలాగే ఎరుకల ఎల్లయ్య కామెంట్ చేస్తున్నారు, అభిజిత్ పార్టీలో రాజకీయ నాయకులు చేర్చుకోవద్దు, లాయర్స్, రిటైర్డ్ జడ్జిలు, సెలబ్రిటీస్, మేధావులు చేరితే అభిజిత్ పార్టీ ఒక లెక్కకు వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఈ రెగ్యులర్ పొలిటీషియన్స్ కాకుండా మేధావుల్ని చేర్చుకోవాలి, విద్యావంతుల్ని చేర్చుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. దట్స్ నాట్ ఏ బ్యాడ్ ఐడియా ఖచ్చితంగా. సో ఆన్లైన్ ఓటింగ్ పెట్టాలి అంటూ రాణి రాజా కామెంట్ చేస్తున్నారు. ఆన్లైన్ ఓటింగ్ పెట్టాలి అని చెప్పేసి. ఇలాంటి వాటిలో మన దేశంలో అంత ట్రాన్స్పరెన్సీ ఉండడానికి అవకాశం లేదు. అండ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఖచ్చితంగా. కానీ ఆర్టీవీ నిర్వహిస్తున్నటువంటి ఈ పోల్లో మీరు రెస్పాండ్ అవ్వచ్చు. మీ ఒపీనియన్స్ మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. వెంకటేశ్వర్లు జాయిన్ అవుతున్నారు, మరో కాలర్. వెంకటేశ్వర్లు గారు నమస్తే. నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు, చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? మా ఒపీనియన్ అంటే ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, అభ్యంతరం లేదు. అందుగురించే కేంద్ర ప్రభుత్వం అయినా అక్కడ ఢిల్లీ ప్రభుత్వం అయినా కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్ ఇచ్చినందుకు మీరు అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. ఓకేనా? ఆ అభిజిత్ గారు పోటీ చేయొచ్చు, మిగతా ఎవరైనా కూడా పోటీ చేయొచ్చు. మన దేశంలో ఎక్కడి నుండైనా ఎవరి మీద అయినా పోటీ చేయొచ్చు, వద్దనే వారు ఎవరు లేరు. దాని మీద మనము ఎక్కువగా ఏదైనా కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు సార్. మన దేశాన్ని అస్థిరత పరచకుండా ఉంటే సరిపోతుంది. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఎవరో ఒకరు మీటింగ్ పెడితే అస్థిరత పడతా అనేటువంటి ఉద్దేశం అయితే నాకు లేదు. ఓకేనా సార్? సో ఎవరు సరే, నాకు మీరు అన్నది కరెక్టే, మీ ఒపీనియన్ మీరు చెప్పారు. ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు డిబేట్ విత్ యూ, మిమ్మల్ని నేను అపోజ్ చేయడం లేదు. బట్ అట్ ద సేమ్ టైం మీరు మీ ఒపీనియన్ చెప్పారు కాబట్టి వాటిలోనే కొన్ని జస్ట్ క్లారిఫికేషన్స్. వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ని ఎవరు బ్లాక్ చేశారు? ట్విట్టర్ హ్యాండిల్లో బ్లాక్ చేయడమా, బ్లాక్ చేయకపోవడమా, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ని ఎవరు ఇప్పుడు క్లోజ్ చేస్తున్నారు?
వాళ్ళ గురించి మాట్లాడినటువంటి వాళ్ళ పేజెస్ మీద కూడా ఎందుకు స్ట్రైక్స్ పడుతున్నాయి? వాళ్ళు ఎవరు చేసినా సార్, ఇప్పుడు వాళ్ళు అమెరికా నుండి వచ్చిండు, వచ్చినంత మాత్రాన ఇక్కడ ఏమి ఆయన మీటింగ్ అయితే ఆపలేదు, అతని మీద ఏమి చర్యలు సో ఇక్కడ తీసుకోలేదు. మీరు ఇంకోటి అంటున్నారు, వాళ్ళని అభినందించాలి, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినందుకు అని చెప్తున్నారు. అభినందించాల్సిన అవసరం ఏముంది? దట్స్ దేర్ రైట్, వాళ్ళ రైట్ కదా. అక్కడ ఇప్పుడు మనము ఎన్నో చూస్తున్నాం సార్, పర్మిషన్ ఇస్తే అస్థిరత జరుగుతుంది అనేటువంటి వ్యవస్థలో మనం ఉన్నాము. కానీ మన భారతదేశము ఈ బొద్దింకలతోటో దోమలతోటో లేకుంటే నల్లులతోటో అయ్యేది ఏమీ ఉండదు. ఓకేనా? మన దేశము ప్రపంచం లోపట 3వ ఆర్థిక వ్యవస్థలో ఉంది సార్. ఇక్కడ అస్థిరత జరగడం నాకు ఇష్టం లేదు. అందుగురించే మీ అంటే లైవ్ గా నేను మాట్లాడడం జరుగుతుంది సార్. సారీ, మరొకసారి రిపీట్ చేయండి. ఏం జరగడం ఇష్టం లేదు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నా సార్. సార్. అంటే మనం ఏమనుకుంటామంటే ఎవరో వస్తారు, ఎవరో హైప్ చేస్తే అయ్యేది ఏం లేదు సార్. ఇప్పుడు ప్రతి ఒక్క చేతిలో ఉంటుంది. మనం ఇప్పుడు మన దేశాన్ని అసలే ప్రపంచంలో చాలా ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పగొలుతున్నటువంటి పరిణామం లోపల మన దేశము ఒక స్థాయిలో ఉంది. నిన్నటికి నిన్న GDP 7.7 7.8 వచ్చిందని ఇప్పుడే చూస్తున్నా. అంటే మన దేశం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్నది ఇంకా. కాబట్టి నేనేమంటున్నా సార్ అంటే ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ మనం ఎన్ని ఫ్రీలు ఇస్తున్నామో, ఎన్ని చేస్తున్నామో, ఇలాంటి వాటి మీద కూడా మీరు చర్చలు జరపండి సార్. ఎందుకంటే మన దేశము ఉన్న